ఏదో ఒక పాట పాడగానే ఆ అమ్మాయి గారేదో ఒక మీరాబాయి అయినట్టు, భక్త రామదాస్కి వారసురాలైనట్టు ఓ తెగ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మీ ఇంట్లో నువ్వెంత కంఫర్టబుల్ గా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు. నీ సెంటిమెంట్ స్పాట్ వచ్చిందమ్మా. సెంటిమెంట్ స్పాట్? మాటలో పడి మర్చిపోయాను. త్వరగా వచ్చింది కాబట్టి నేను బతికిపోయాను, లేకపోతే సోది వెళ్ళక చచ్చిపోయేవాడిని. ఏమంటున్నారు? ఆల్ ది బెస్ట్ బాయ్ అని అంటున్నాను. అదేదో పైకి చెప్పొచ్చు కదా, గొనగడం ఎందుకు? పైకి చెప్తే అవమానంతో చచ్చిపోతావే. ఓకే బాయ్ రిషి గారు. బాయ్. బాబోయ్, పెద్ద బండరాయి తల మీద నుంచి తీసేసినంత ఫీలింగ్ ఉందిరా బాబు. బాబోయ్, ఎంత టెన్షన్ గా ఉందేంటి? కూల్ మేఘ, కూల్. చెప్పు. ఎక్కడున్నావు? రెస్టారెంట్ బయట. మరి నువ్వు? లోపల. సరే వచ్చేస్తున్నాను. హలో హలో, నన్నెలా గుర్తుపడతావు? లోపలికొచ్చి కాల్ చేస్తాను కదా. నేను లిఫ్ట్ చేయనుగా. అదేంటి, చెయ్యకపోతే ఎలా? ఎలా అంటే మీ అంతట మీరే నన్ను గుర్తుపట్టాలి. అవునా? అలాగా. సరే, ఏ డ్రెస్ లో ఉన్నావో చెప్పు. అబ్బబ్బా, చెప్పేస్తారు మరి. పోనీ కనీసం ఎక్కడ కూర్చున్నావో చెప్పు. ఆహా, ఇంకా పోనీ మాట్లాడుకుంటూ ఎదురానా? అప్పుడు ఈజీగా గుర్తుపట్టేస్తావు. డీటెయిల్స్ ఏవి చెప్పరండి, నీ అంతట నువ్వే గుర్తుపట్టాలి. అబ్బా, ఏంటి ట్విస్ట్? ట్విస్ట్ కాదండి, టెస్ట్. అవునా? ఎన్ని మార్కులకి? ఏంటి? అదే టెస్ట్ అంటున్నావు కదా, ఎన్ని మార్కులకి అంటున్నా. ఏంటి జోకా? సరే గుర్తుపట్టండి, ఎన్ని మార్కులు వేయాలో అప్పుడు వేస్తాను. ఓకేనా? సరే. ఆల్ ది బెస్ట్. హాయ్ బుట్టబొమ్మ.
నాకు చాలా షాకింగ్ గా ఉంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇక్కడ ఇంతమంది ఉండగా నేనే అని ఎలా ఎలా గుర్తుపట్టగలిగారు? సింపుల్. అక్కడ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంది. నా కోసం వెయిట్ చేస్తున్న నువ్వు అలా ఫోన్లో మాట్లాడుతూ కూర్చోవు. ఇంకొక అమ్మాయి టిఫిన్ చేస్తుంది. నేను రాకుండా నువ్వు తినవు. ఇక ఇంకొక అమ్మాయి దగ్గర ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు ఉన్నాయి. అంటే తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక మిగిలింది నువ్వే. అందుకే నువ్వే నా బుట్టబొమ్మవని గుర్తుపట్టగలిగాను. అంటే మీరు నన్ను గుర్తుపట్టింది ఇలాగా? అవును. మీరింకా నన్ను మనసుతో గుర్తుపట్టారేమోనని చాలా ఆనందపడిపోయాను. కానీ ఇలా లాజికల్ గా ఆలోచించి గుర్తుపట్టానని చెప్పేసరికి ఆ ఆనందమంతా మొత్తం పోయింది తెలుసా? తొక్కేం కాదు. హే, జస్ట్ జోక్ చేశా. నిజంగా మనసుతో చూసే నిన్ను గుర్తుపట్టాను. కుందన బొమ్మలా ఉన్న నువ్వే బుట్టబొమ్మవై ఉంటావని ఊహించాను. అవునా? నిజమా? థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టిన పరీక్షలో నువ్వు 100% మార్క్స్ తో పాస్ అయిపోయావు. నువ్వు ఆల్రెడీ నాకు ముందే తెలిసే తింగర్దానా. బై ది బై, నా పేరు మేఘమాల. లేదు, నేను బుట్టబొమ్మ అనే పిలుస్తాను. థ్యాంక్ యూ. నా పేరు కార్తిక్. అయినా సరే నేను ప్రిన్స్ అనే పిలుస్తాను. కూర్చో. మనం కలుసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉండేది. ఏదైతేనేం మొత్తానికి కలుసుకున్నాం. ఇన్ని రోజుల మన నిరీక్షణ ఫలించింది. థ్యాంక్ గాడ్. లైటర్ ఉంది నీ దగ్గర. నీకు సిగరెట్ తాగే అలవాటుందా? హలో, అదేంటి అలా అనేశారు? ఇదెక్కడిదో మీకు తెలీదా? మర్చిపోయారా? అంటే అది అది అయ్యో, మీదేనండి బాబు. మొదటిసారి మనం కలిసినప్పుడు ఆ రోజు దొరికింది నాకు. అయినా మీ వస్తువుని మీరు గుర్తుపట్టకపోవటం ఏంటి? అంటే అంటే అది చాలా రోజులైంది కదా, అందుకే మర్చిపోయాను. అయినా ఏంటి కార్తిక్ నువ్వు? నీ గుర్తుగా ఇది నా దగ్గర ఉందని నీకు చెప్పాను కదా. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా చెప్పు?
కనీసం మనం ఫస్ట్ టైం కలుసుకున్న విషయాలైనా గుర్తున్నాయా లేక వాటిని కూడా ఇలాగే మర్చిపోయారా? భలేదానివే, అంత ముఖ్యమైన విషయాన్ని ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. ఆ రోజు గుళ్ళో మనం గుళ్ళో ఏంటి? ఫస్ట్ టైం మనం కలిసింది ఫంక్షన్లో కదా. ఆ ఫంక్షన్లోనే తెలుసు కదా. తరువాత గుళ్ళో కలుసుకుందాం అనుకుంటే కుదరలేదు అంటున్నా. మర్చిపోయాను, నా బుట్టకమ్మేది? ఒకసారి ఇలా ఇవ్వు, చూస్తాను. అంటే అది లేదా? అది తీసుకురాలేకపోయాను. అంటే నిన్ను కలవబోతున్నాను అన్న ఆనందంలో వాటన్నిటినీ మర్చిపోయాను. మనం కలవటానికి ముఖ్య కారణమైన ఆ బుట్టకమ్మని మర్చిపోవటం ఏంటి కార్తీక్? అది మరి చెప్పాను కదా, టెన్షన్లో మర్చిపోయానని. ఈసారి వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాను. ఇంకేంటి కబుర్లు? చెప్పాలి. అవును, వాళ్ళ ఇంట్లోంచి వచ్చేయమని చెప్పాను కదా, వచ్చేసావా? చెప్పాను కదా కార్తీక్, వాళ్ళు నాకు బాగా కావలసిన మనుషులు. అలా వచ్చేస్తే బాధపడిపోతారని. అంటే నాకంటే నీకు వాళ్లే ముఖ్యమా? అదేంటి కార్తీక్ అలా అంటావు? లేకపోతే వచ్చేమని చెప్పాక కూడా నువ్వింకా అక్కడే ఉన్నావంటే ఏమనుకోవాలి? అది కాదు కార్తీక్, నా జీవితాన్ని కాపాడిన దేవుళ్ళు వాళ్ళు. ఈ రోజు నేను నీ ముందు ఇంత సంతోషంగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం వాళ్ళు. అలాంటి వాళ్లను బాధ పెట్టటం పద్ధతి కాదు కదా. అంటే నన్ను బాధ పెట్టినా పర్లేదా? అది కాదు కార్తీక్, ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నా పరిస్థితి ఏంటో నీకే అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకో కార్తీక్, ప్లీజ్. అంతేకాని నేను చెప్పేది మాత్రం అర్థం చేసుకునంటావు. నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్తున్నాను. సరే, నా మాట విన్నంటావు అంతేనా? అయ్యో ఏంటి కార్తీక్ నువ్వు? సరే, నా మాట కంటే నీకు వాళ్లే ముఖ్యమైనప్పుడు వాళ్ళ దగ్గరే ఉండిపో. ప్రిన్స్, ప్రిన్స్, ప్రిన్స్ ఆగు. ప్రిన్స్, ప్రిన్స్ ఒక్క నిమిషం ఆగు. ప్రిన్స్ ఆగు. ప్రిన్స్, ప్రిన్స్, ప్రిన్స్ ఆగు. ఏంటిది? అర్థం చేసుకోకుండా ఇలా మొండిగా ప్రవర్తిస్తావేంటి? మొండిగా ప్రవర్తిస్తుంది నేను కాదు, నువ్వు. అందుకే ఆ ఇంట్లోంచి నిన్ను వచ్చేయమని చెప్తున్నా, వినిపించుకోకుండా అక్కడే ఉంటా అంటున్నావు. అసలు ఆ ఇంట్లో నుంచి వచ్చేయమని నువ్వెందుకింత ఫోర్స్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను. అసలు ఇవన్నీ కాదు, వచ్చేస్తావా లేదా? అంత పట్టుబట్టి అడిగితే ఏం చెప్పగలను? కొంచెం నా వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఆర్గ్యుమెంట్ కాదు, ఆన్సర్ చెప్పు. నాకు కొంచెం టైం ఇవ్వు. మెల్లిగా వాళ్ళకి ఎలాగోలా నచ్చ చెప్పి వచ్చేస్తాను. లేదు, నువ్వు ఇప్పటికిప్పుడే వచ్చేసేయాలి. ఇప్పటికిప్పుడే అంటే ఎలా కుదురుతుంది? ఆ మాత్రం అర్థం చేసుకోరా? అవన్నీ నాకు తెలీదు. నువ్వు రావాలి అంతే. నువ్వు వచ్చే వరకు నేను ఈ రెస్టారెంట్ దగ్గరే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి కార్తీక్ ఈ అర్థం లేని మొండితను? నాకింకేమీ చెప్పకు. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంతే. అది కాదు కార్తీక్, నేను చెప్పొద్దన్నానా? ప్లీజ్ కార్తీక్, అది వద్దు పుట్టబమ్మ. నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే వచ్చేసేయ్, అయ్యో లేదంటే నీ ఇష్టం. అది కాదు కార్తీక్.
ఏంటలా ఉన్నావు? ఉహుం, ఏం లేదు రిషి గారు, బాగానే ఉన్నాను. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఉమ్, ఏంటి? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అంటున్నా. ఆ, నాకు అర్థం కాలేదు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. నీ ముఖం చూస్తే మూడీగా ఉన్నావని తెలుస్తుంది. నువ్వేమో బాగానే ఉన్నావు అంటున్నావు. లవ్వర్ని కలిసి వచ్చావు కదా, ఏదో మీ పర్సనల్ థింగ్ అని చెప్పు, అబద్ధాలు చెప్పకు. అవును, పర్సనలే. ఓకేనా? ఓకే ఓకే. 3 రోజులకే నీ లవర్కి మొహం మొత్తేసిందనమాట. ప్లీజ్ రిషి గారు, నన్ను ఏడిపించకండి. ఏడిస్తే గిడిస్తే లవ్వర్ కనిపించలేదని నేను ఏడవాలి, నువ్వెందుకు ఏడవడం? హ్యాపీయే కదా, వెళ్ళు. మీలెవరు కనిపించకపోవటం ఏంటి? ఏమైంది? ఆ? అన్ని డీటెయిల్స్ చెప్పాలా? వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళి నీ రూమ్లో కూర్చుని ఏడు. నేను నా రూమ్లో కూర్చుని ఏడుస్తాను. నేను మిమ్మల్ని నా బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అవుతాను. ప్రతిదీ మీకు చెప్తాను. మీరు మాత్రం అన్నీ నీకు చెప్పాలని అంటారు. ఎప్పటికప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూనే ఉంటారు. ఇదేం బాగాలేదండి. నిజమా? అన్నీ నాతో చెప్తావా? ఇప్పుడు ముంగిలా మొహం పెట్టుకొని ఏంటని అడిగితే నా పర్సనల్ అనలేదు? ఏదో చిరాకులో అలా అన్నానండి. ఏదైనా మీతో కాకుండా నేను ఎవరితో షేర్ చేసుకుంటాను? నా లవర్ని మొట్టమొదటిసారి చూసిన ఆనందం నాకు కొన్ని క్షణాలు కూడా మిగల్లేదు. డైలమాలో పడిపోయాను. తనకి ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటున్నాడు, వచ్చేయమంటున్నాడు. మన ఫ్రెండ్షిప్ గురించి తనకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. మొండుగా మాట్లాడుతున్నాడు. ఆగాగు, నీ లవ్వర్ని నువ్వు మొట్టమొదటిసారి చూసావా? అవును, ఇప్పటి వరకు చాలా మాట్లాడుకున్నాం. మాటలు వింటూ నేను తనని చాలా ఊహించుకున్నాను. అయినా మీకిదంతా చెప్పాను కదా. ఎప్పుడు? మీరు బాత్రూంలో ఉండి చెప్పమంటే నేను బయట నిలబడి ఎంతో యాంగ్జైటీగా చెప్పాను కదా. చెప్పావు కదా, సారీ నేను సరిగ్గా వినిపించుకోలేదు. ఇప్పుడు చెప్పు, మీరిద్దరూ ఈ రోజే మొట్టమొదటిసారి కలుసుకోవడం అంటున్నావు కదా, మరి ఎలా ప్రేమించుకున్నారు? నెట్లో పరిచయమా? ఒకరనుకుని ఒకరితో ఫోన్లో రాంగ్ కనెక్ట్ అయ్యి తర్వాత లవ్తో కనెక్ట్ అయ్యారా? ఆ? మ్హూ. ఓ ఫంక్షన్లో కలుసుకున్నావని రెస్టారెంట్లో అన్నావు కదా, అది నిజమా? నిజమే. ఏ ఫంక్షన్? మిమ్మల్ని హీరోగా పరిచయం చేస్తూ ఫంక్షన్ ఏర్పాటు చేశారు కదా, ఆ ఫంక్షన్లోనే. అప్పుడు పవర్ పోయింది కదూ? అవును, పోయింది. ఒకరినొకరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకున్నావు. నువ్వు పడిపోకుండా తను నిన్ను పట్టుకున్నాడు. ఓ ఫీలింగ్, ఇంతకు ముందు లైఫ్లో ఎప్పుడూ లేనటువంటి ఫీలింగ్. ఆ స్పర్శ, ఆ దగ్గరతనం, ఒకరికొకరం ఎన్నో జన్మల నుండి కలిసి ఉన్నట్టు అనిపించింది. అవును, ఒక్క క్షణమే, కానీ ఈ జన్మలో ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయింది. అవును. అంతా విన్నారు కదా, బాగానే గుర్తుంది. వినిపించుకోలేదంటారేంటి? నీ ప్రిన్స్ నేనే పుట్టుబొమ్మా.